అరగంటే చూడండి. 1911 ఫిబ్రవరి 1వ తేదీ సమాధానం రాసిన వీరి గురించి వాళ్ళు ప్రశంసించారు, వారి గురించి మీరు కూడా. దానికి మరి మహానుభావులు కాబట్టి ఒకడు పడితే వాళ్ళు ఎందుకు ప్రశంసిస్తారు? తిరుపతి వెంకటేశ్వర సుధీశ్వరుల మహేశ్వరి కృపాఫల పరిలబ్ధ భవ్యమతి వల్లభత నత సర్వసత్తరీశ్వర ధరణీశ్వర పిత లసద్ర సవత్పద పద్యమండలాధరణ గుణ ప్రభూత కవితా వనితా మహితానులాగా సుందరతరముతులారా. ఎక్కడ కావాలో తెలుసుకోవడం లేదు, ఎక్కడ సమాసాలు ఎక్కడ ఉంది, ఎక్కడికైనా మొత్తం ఆ మీద పోతుంది. రచితాద్భుత కృత్ప్రథిత ప్రబంధ బంధురతర హృద్య పద్య జయ కోషిత పండిత మండలి సుదృక్షరసిజన్సరం మధుర సభ్రమగారి ముదశ్రువాలి శీకర పరిషిక్త హస్తపట కల్పిత శీతల వాత బోధ విస్ఫురిత తను సుఖాకలిత పుణ్యజన స్తుతి వాగ్విరావ సంభరిత సమస్త పట్టణ నివాస జనిత మానసాంతరంగురిత నవానుమోద రసగుంధిత పద్య కవిత్వ మల్లికా పరిమళ దష్టది కుహర భాసుర కేతులారా భూసురోత్కరమణులారా మిత్రజన తామర సాగర మిత్రులారా సుస్థిర పరమోపకార గుణ సింధువులారా శతావధాన దీపరిణతులారా పూజ్య కవి బాంధవులారా విధేయులైన సోదర గమనించు వందన శతములే కరుణంగ్రహింపుడి దాంట్లో కొన్ని గ్యాపులు ఉన్నాయి కదా, దీంట్లో గ్యాపులు లేవు. అట్లా మహానుభావులు మరి ఇప్పుడు మరి మనం నంది మయ కంఠసింగయ్య అంటే మనకు తెలియదు. న్యాయానికి మనలో చాలా తక్కువ మంది మరి ఎవరైనా చూసారా గొప్ప రూపంలో తిరుపతి వెంకటేశ్వరం చూసిన వాళ్ళు ఉండొచ్చు, బహుశా పాండవ విజయాలు వ్యవహారాలు ఇవన్నీ కొంతమంది మనం ఎవరో చూడలేదు. వీళ్ళు వర్ణించిన అంశం లేదు. మనకి ఎంతసేపు వినాయకుడు అంతము చేరి శైలతనయాస్తమదుధములాతువేళ అది గుర్తొస్తుంది. కానీ గొప్పగా కార్యారంభములందు యౌవని శుచి కాండము జాయించునో ఆర్యాదేవి శంకరుండెవని పుత్రాపేక్షతో రుచిరో ఆర్యుండెసగ యౌవడత్యధిక విద్యాపూర్ణుడయ్యొట్టే ఆచార్యుండెవ్వడు సత్యవేంద్రగతికి ఏ నచ్చింతున విఘ్నమును వాళ్ళ నాన్నగారికి ఆనందపడి ఇష్టం ఉన్నాడు, ఎందుకంటే ఆత్మహత్య శ్రీదేవి ఇస్తుంది అమ్మవారి గురించి. మరి నిన్నగా మన శరత్ నవరాత్రోత్సవాలు అయినాయి మనకు. ఎంతో మంది ఎన్నో రకాలుగా మా గురువు గారు కూడా చాలా గొప్ప పని చేశాడు. మరి గురుస్థుతి చేయమన్నాడు, గొప్పకోలేన్నాడు. ఇంకా ఆశగా కట్టొచ్చిందంటే తల్లిదండ్రుల మీద ప్రేమ, గురువుల్ని మంచి మంచి విషయాలను చూస్తున్నారు. అత్తయ్య మా గురువు గారు భవదీయ స్మరణం భక్తజన సౌభాగ్యం గదే శరన్నవరాత్రోత్సవ సేవలన్నా పరమానందముతో నొప్పు తల్లివి కౌమారివి నీరు దర్శన గణాలీలామోత వైభవమెన్నంగతరంబే మృత్యదను సుంభక్తినే కొట్టగా బహుశా మా గురువు గారి ఈ పద్యం చూసి రాసుకుంటాడు. నీలంబుజారామతి శ్రీమరాళమై సామేన శంకర స్వామి విలయా పవలు రాత్రి సేయు భద్రతాటంకము దరహాసరుచి భగ భగ వెలుంగా త్రయంత వేణి పద్మసురాణి హరిరాణి చలిగారమున జరంపుల వెలంగా కింగేది రాచిలిక క్రీడార్థం సరేగి ప్రణవాక్షరార్థం పంచసింపా
హనుమంతు మదిదలం మనకు తెలియదు. ఆంజనేయ స్వామి కనుక నిజంగా అందుకని సుందరకాండ పారాయణ సుందరకాండ పారాయణ సుందరకాండ పారాయణ మొత్తుకొని చదివి రామదాస్ గారు చెప్పినట్టు మొక్కిపోకాలే మోక్షమోసంగా నీవయ్యేవాళ్ళు తగ్గిన మాటలు ఏమిటి. అటువంటి రాముని వచ్చి ఆంజనేయుడు గొప్పవాడేవాడు. అందుకని ఎవరి శౌర్యము విన్న ఎడతలో చెయ్యి పెట్టి కలచిన కడలు రాకాసి ఎవరి నిండిపిన ఎల్ల గంధర్వ కిన్నర సురనాయకులు నతులు చేతురు యౌవాని సడిగన్ ఎల్ల భూతాదిక గ్రహములెల్లప్పుడు చీకాకుజన్ ఎవరి నామము విన్న ఎంతయు తమ బాల కలుగువాడని భక్తగణము తలచు అట్టి దేవాది దేవు మహానుభావు శంకర కుమారు భక్త కలంకారు రామకాయ విచారు ప్రోత్సాహసారు అఖిల గుణవంతు హనుమంతు నభినుతుంతు. బహుశా నేను అనుకున్న ఆంధ్ర సాహిత్యంలో పట్టుమూర్తి తర్వాత హనుమంతుడి గురించి ఇంత గొప్పగా ఎవరు రాయలేదు. ఒక్క గోపినాథ రామాయణంలో మాత్రం మళ్ళీ ఇటువంటి పద్యం కనపడుతుంది. చూడండి యవ్వాని ఎవరి సౌర్యం మనకి ఎంత ఎక్కడిపోతుంది. యౌవాని వాకిట అందువల్ల పూర్వకావ్యాలు చదివితే ధార మీద ఆటోమేటిక్గా వస్తుంది. ఈ ధార రాదు, ధార వస్తుంది. తర్వాత ఆసుపత్రితో హేతు ఎందుకు ఎట్లా వస్తుంది? ఆసుపత్రి ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. సాధన ఎట్లా ఏంటి దాని కారణం ఎంత గొప్పగా చెప్పారు. తనకన్న పెదలో ఘనమతులను గాంచి గౌరవించిన పుణ్యకర్మము ఒకటి విద్యార్థులకు అథ విద్యల నెరిగించి కైకొన్నదౌ పుణ్యకర్మము ఒకటి తల్లిదండ్రుల కన్న దైవములు నేరంచు గణుతి చేసిన పుణ్యకర్మము ఒకటి అల్ల శారదాదేవి నది పట్టి కొలుచుచు కైతో తల్లిదు పుణ్యకర్మము ఒకటి కలసి మెలసిన ఈ భూమి కలుగు వేళ ఆసుకవనంబు లభించునందులు అట్టి కవితయన మాట మాత్రం సౌలు గురిసి సరసులకు వశ్యమంత్రమై సౌరుదించు. కాబట్టి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండాలి, యువకుల మీద ప్రేమ ఉండాలి. మరి విద్యార్థులకు చిత్తశుద్ధితో చెప్పాలి. అక్కడ ఎంసెట్ క్లాసు చెప్పుకున్నాం, ఇక్కడ పాట చెప్పాలంటే రాదన్నమాట. చాలా గొప్ప పాయింట్ విని అందుకనే ప్రాచీన కావ్యాలు చదవాలి. గొప్ప రకమైనటువంటి కవులు చదివితే మనకు కూడా కలిపి వస్తుంది. నేను కూడా నా సప్తశతిలో తల్లిదండ్రికి గూడు పెట్టుడదై త్యాగముగా ఎంచు తల్లావు నెల వంతులేసుకును ధైర్యంతో పొందుచు అల్లో లక్ష్మణ నుంచి ఏడ్చులే ఆలోవని ఇండియా చెల్లుకో కలిసి సిగ్గులేదు కలగా శ్రీ రాజరాజేశ్వరి అన్న. వాళ్ళ తల్లిదండ్రులు చూడాలంటే ఈ పద్యం చూసిన తర్వాత విన్న తర్వాత అయిన తల్లిదండ్రులు ఎటువంటి సేవ చేయాలని తెలుసుకోవాలి. ఏమనగానేదో తల్లిదండ్రుల మీద పుత్రుడు పుట్టని అన్నా ఇది చాలా బాగుంది. తర్వాత ఏంటంటే చదువు 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 ఎప్పుడు పడుతుంది. ఏంటి చదువుకున్నాడు వ్యాపారం చేశాడు ఎంత బాగున్నాడు. విద్య వల్ల లాభం ఏంటి? పరదేశ సంచార పరులైన వారికి విద్య రైలు బండి అయి వెలయుచుండు. ఇప్పుడు 100 సంవత్సరాల క్రితమే మరి మడి ప్రమాణంలో ఇటువంటి మాటలు వేస్తున్నారు. చూడండి, మృతమే జలంతో వైపుల సాధించు వారికి విద్య బ్రహ్మాస్త్రమై విజయమసకు యశమునకు విద్యయే మేటి అవసతంబు పరమునకు విద్యయే మంచి పట్టుకమ్మ పాపగిరులకు విద్యయే వజ్రధార అట్టి విద్యాది దేవతన వినుతింతు. గుర్తొస్తున్నది నో డౌట్. భోగకరి అన్ని అది ప్రపంచంలో చెప్పడం చాలా గొప్ప. తర్వాత అట్లాగే మరి ఇటీవల నేను మంగళగిరి సింహ సుప్రభాతం పాడాను. మా అన్నగారు అఖిరాజు వెంకటేశ్వర శర్మ గారు రిటైర్డ్ ఏసీ కాలేజ్ లెక్చరర్. మరి మంగళగిరి స్వామి ఎటువంటి వాడు ఏంటో ఈ పద్యాలను చూడండి. దీన్ని విలహరలో నేను నరసింహస్వామి కాబట్టి గణపదం బండిన గాలిలో పురము చే
సింహోత్సవ అడుంబరుంగుచే చెలువంగనే మహాక్షేత్రవరము. ప్రతి పాదలో మహాక్షేత్రవరము, మహాక్షత్రి. కొత్తగా దాన్ని వృత్తి ఒప్పాడించడం, దాని గొప్పతనం ఆ క్షేత్రం యొక్క ప్రశస్తి చెప్పడం. మంగళం వినుమడించు అది మహాక్షేత్రమును కీర్తినబడినట్టి మంగళగిరి జగజ్జన మాన్యతలము పురములన్నిటిలో అగ్రసరము సుమ్మి. స్వేచ్ఛ. తర్వాత శ్రీనాథుడేదో అప్పుడు పుల్ల సరోజనేత్రైన పూతన సమ్ముల చేతావి నాడేల తవాగ్ని తడచ్చు నిజల వేల కంద్రిణి మల్ల విక్రమ కూడికి కొత్తల జాగం జొన్న కూడిను నెల ఒక్క ముంద జగన్ను నీ పొసగాను నీరు అన్నాడు. కానీ జొన్నన్నము గోంగూర కలపగా 7 ఉన్నారు. అనుక జొన్నయన్నమున అందును కలిపిన గోకూరతో మళ్ళీ గోంగూర అంటే బాగుందని గోకూర అన్నాడు. అందుక జొన్నయన్నమున అందును కలిపిన గోకూరతో తనకనుకూలమైన రుచి రత్నగా ఒక పచ్చి మిరపకాయను ఫర్కంగా మూడలగా తమనిచ్చిన దాని ఉడుచు తనయుని ముద్దు పెట్టుకొని తాపము వాసిన వాని చందము. పుత్రగాత్ర పరిశ్రమంగా సుఖం పూజకం అన్నయ్య అండి, అంతకన్నా బాగుంది. అలాగే మరి నరసరావు గారి పేరు చాలా మంది వింటారు. అమర శంకరులు బెల్లంకొండ రామనాయక కనీసం తెలుగు లెక్చరర్లు, సంస్కృత లెక్చరర్లు వింటారు. అద్భుతమైంది. ఆయన గురించి మరి ఒక పద్యం చెప్పకపోతే ఆ ఊరి వాటికి మేము ద్రోహం చేసిన వాడు. కాబట్టి ఒక పద్యం బెల్లంకొండ రామనాయకుడి. అత్యుగ్ర కుకవి పంచాననంబులు పలాయనమంద శరభంగమందినాడు సకలాభినుత శబ్ద శాస్త్ర పరారమునకు అగత్యఖ్యాతి భూమినాడు అఖిల భగవంత రహస్యార్థమునకు దివ్యాంజనం మరు ప్రజ్ఞనందినాడు. భవ్య బెల్లముకొండ వంశమునకు ముక్తాపనం వనమొసగినాడు. శిష్య సమితికి విద్యలు చెప్పినాడు. గురు యశంపనుదినాడు. శ్రీ కొండవీటి శ్రీమఠాభరణంబన జలగినాడు. రామరాయాక్షసు కవి సుత్రావుడిపుడు కొండవీడి గురించి ఎంతమంది ఎన్ని పద్యాలు రాసినా, ఎంతమంది ఎన్ని పద్యాలు రాసినా, ఏం చేసినా మరి శ్రీనాథుడే గుర్తాడండి. ఎంత గొప్పగా చెప్పాడండి శ్రీనాథుడు. పరరాజ పరదుర్గ పరవైభవ శ్రీలకొనకొని విడనాడు కొండవీడు. పరిపంచి రాజన్య బలముల బంధింప గురి అయిన గురినాడు కొండవీడు. గురుమూతులకును మొహము పుట్టించు గురి అయిన గురినాడు కొండవీడు. ఇది నేను శ్రీనాథుడు వేసినప్పుడు టీవీలో పాడాను. ఎంతమంది విన్నారో వినలేదు. అదే పాడేలో ఈ పద్యం వెంకటకవులు శ్రీనాథుని చదవకుండా ఎలా ఉంటాడు? అసలు శ్రీనాథుడు వీళ్ళలో ప్రవేశించకుండా ఎలా ఉంటాడు? కొండవీటి సీమ మన ఎంతసేపటి కొండవీటి కత్తుల బారి, కొండవీటి చాందాడు, ఇది తప్ప కొండవీడి గ్రంథం మనం తెలుసుకోవాలి. కోటీశ్వర స్వామి భూమి గంచుట చేసి ఐశ్వర్యమున సంధ్యము లేదు. మందు మాకుల కొందరుట చేసి ఆరోగ్యమున ఎంత మేరలేదు. ఓంకారనది కృష్ణ వరసి పారుట చేసి అతి పవిత్రత పవిత్రతకు లోటంత లేదు.
సుకవి పండితరాజ నిగరముంట చేసి విద్యాభివృద్ధికే వెలపు లేదు. కాన ఎన్నగబడి సక్కవుల చేత సకల పండిత భావన జనుల చేత జగతి గల సీమనకు ఎల్ల చందమామ విపుల సుఖభూమా కొండ వీటి సీమా చాలా పెద్ద సమాసం పెట్టేవాడు. అట్లాగే ఇక్కడ కూడా జగదిగల సీమలకు ఎల్ల చందమామ విపుల సుఖభ భూమ కొండవీటి సీమ అంటాం. చాలా గొప్ప ప్రయోగం. అలాగే బాపట్ల దగ్గర ప్రాంతంలో మరి పన్నీడుగూడ శతావధానం పూర్వకంలో ఎంతోమంది వినుంటారు. జ్ఞానకాళి విశ్వామిత్రుల యొక్క ఘట్టాలు మనం పురాణాల్లో వాటిలో ఉంటుంటాం. ఇక్కడ దృశ్య సాక్షాత్కారం జ్ఞానకాళి విశ్వామిత్రుడు కళలో కనపడాలి. కనపడకపోతే మనకు సంఖ్య తెలియదండి. అప్పుడే వాడండి. ఇప్పుడు ఏదో సినిమా పాటలో మనం ఉంచుకోవాలంటున్నాం. చూడండి ఇటువంటి ప్రయోగాలు ఒకటే అడుగుతున్నాయి. శ్రవణ సరప్రాంత సంచరములై రాలుగన్నులు వింత కాంతులీనా రంగు కుందనపు టరటి ఆకుపై త్రాసు సరటి వీపునను కీంజడనటింప సర్వాంగ సౌందర్య సహజ లావణ్యముల్ సర్వాంగ సౌందర్య సహజ లావణ్యముల్ యోగీంద్రుమనము రూపరూపా చిరునగవు వెన్నెలలు సాగి చెకుటద్దములకు తడుకీయ రాయంచ కులుగు నడల కమ్మ తెలియలూరు గీతంబాడి గాధి భవునాత్మ మేనకాంగనగరచే మేనకాంగనగరంచే ఈత పద్యాలు ముఖ్యంగా మేము ఇటువంటి పద్యం కావాలని వేమ నాటకానికి రాయించుకున్నాం. మేము ఇటువంటి దాదాపు ఈ రకమైనటువంటి ఇంత గొప్ప పద్యం కాకపోయినా కన్నుల అవి కావు వెన్నెల కెరటాల ఉయ్యాలు నీరోత్పదాలు చురుకైన శ్రీగంటి చూపులావి కావు దురుసైన మారుని తూపుగంలు గురుతర వక్షోజ కుంభముల అవి కావు పరువంపు గరువంపు ప్రాభవములు. ఈ పద్యం చూసి రాసుకుంటాడు మా గురువు గారు బహుశా నేను కూడా. కాబట్టి తర్వాత మనం అనుకుంటుంటాము ఈ వార్తాపత్రికలు జర్నలిజం మీద చాలా పెద్ద విమర్శలు ఉంటుంటాయి. అవసరమైతే రాస్తారండి, లేకపోతే రాయడండి. ఇంతేనండి ఇంతేనండి. చూడండి డాక్టరేట్ చేసిన డాక్టర్ అంటలేదు చూసారండి. ఇట్లా మనం అనుకుంటుంటాం. ఆ రోజుల్లోని మహానుభావులు ఫ్యాక్ట్స్ కరెక్ట్. అసలు పత్రికలు వాటి ప్రాధాన్యత ఎంత గొప్పగా ఉన్నతున్నట్టు చెప్పడం నేను ధూర్తుం తెలుపు అధూర్తుం తెలుపు మందుం తెలుపు తెలుపు హత్తం తెలుపు భర్తం తెలుపు న్యాయం తెలుపు దుష్కీర్తులు తెలుపు సుకీర్తులు తెలుపు దుఃఖిలు తెలుపు తెలుపు సుఖి వార్తాపత్రిక దాని లాభములిగను వర్తింపగా శిక్షమే కాదండి. కరెక్ట్ చెప్పారు. అందువల్ల మహానుభావులు వీటి ఏంటండి వీటి గురించి చిత్రంగా ఉన్నాయి. ఇవి కవిత్వాంశమా అంటే కాదేది కవిత కళార్థం గురువు గారు అన్నట్టు అగిపుల్లా వెళ్ళాలన్నట్టు ఇది అది మరి వీళ్ళని ఇంతటి ధార ఇంతటి గొప్ప శబ్ద ప్రయోగం మరి దుర్గాదేవి యొక్క ఆశీస్సులు ఉన్నాయని అందరికీ తెలుసు. నేను అనుకుంటా గొప్ప పద్యాలు నాకు ఎందుకు అనిపిస్తున్నది
కొంతమంది రాసిన మా మద్దరు సత్యనారాయణ శాస్త్రి గారు, వారణాసి వెంకటేశ్వర గారు, గోవింద రామకృష్ణ గారు ఈ పద్యాల యొక్క ఇప్పుడు తెలుస్తున్నది మాకు. ఎందుకంటే పద్యం మీద శ్రద్ధ పెడితే ఏ పోగడలు ఒక్కసారి కనుక మనం మంచి జాగ్రత్తగా చేస్తే శ్రీనివాస ప్రయోగాలు 50% అక్కడ. అలాగే కొప్పరగోలు పద్యం మనం కొంతమంది చదువుకోకపోయినా మా గురువు రాసేవాడు బాగా చదివారు. ఈ దుర్గాస్తుతి పద్యం చదువుతుంటే వెంటనే మా గురువు గారు రాసిన పద్యం విన్నాను. దుర్గతిహారిణి కనక దుర్గను నిత్యములో స్వర్గ సుఖాది కామ్యగుణ సౌఖ్యముల పుటెగాక యాతనావర్గము నుగ్గు నుగ్గై అపార విభూతుల సౌఖ్యమంది సన్మార్గ మనోవికాస గుణమార్గులు నీవు భక్తులను. మా గురువు గారు ఇక్కడ చూడండి, అది భావంతోటి రాస ఎన్ని కుదిరేది ఆ భావాలు. శ్రీరాజకరుణావలోకములను లోకములను శ్రీరాజకరుణావలోకములను చెల్గొప్ప వీక్షించుచు ధారాశక్తికి ధారణాకృతికి ధైర్యం వింతరానీక ఊరూరం పట్టణ సీమలం వనికి ఈ భాగమే నిల్పుటం జీర్జిరా సవనిట్టు బ్రోగదే వాసిం వర్గదుర్గాంబిక. మా మిత్రుడు శతావధాని రాడబడి పెద్దాప్రసాద్ దుర్గా భర్గవర్గప్రియ అనే ఒకటంతో 100 పద్యాలు రాశాడు. బహుశా ఈ పద్యాన్ని బేస్ చేసుకుని రాశాడని కూడా తప్పు లేదు. అట్లాగే వీళ్ళు చెప్పనటువంటి అంశం కనపడలేదు. అనేకమైనటువంటి ఇంకో విషయం ఏంటంటే ఉత్సాహము, లయగ్రాహి ఇటువంటి భిన్నమైనటువంటి ఈనాడు కేవలం ఉపమాన ఉపమాన మధ్యమ శాబ్దంలో పద్యం నడవడానికి చాలా కష్టమైతుంటుంది అప్పుడప్పుడు. అటువంటిది భిన్నమైనటువంటి వృత్తాలు వీళ్ళు చాలా గొప్ప పద్యాలు ఎన్నో రాసినటువంటి ఉన్నాయి. ఇవన్నీ చెప్పాలంటే ఒక జగదమ్మ గురించి, శివస్థుతుల గురించి చెప్పి 2 పద్యాలు నేను సూచించాను. ఎందుకంటే పరమేశ్వరుడు ఇది చెప్పినా ఆయనే చెప్పినట్టు ఆయన కృపలేకపోతే నేను వాడిని కాదని శివుడే అన్నాడు. కుమారి కృపలేకపోతే ఆ శంకరుడు అదే మాట అన్నాడు. శివశక్త్యాయుక్త అనేటువంటి స్వగంధంతో మనకు తెలుస్తుంది. గ్రహించాడు మిత్రుడు, నీరే ప్రాణాధారం, నూరే రసబద్ధమైన లోకయ్యలు, నారీ నర్మకృతం క్షీరయిస్తున్నది. ఇవి లేకపోతే పనిచేయదు. కాకపోతే శివస్థుతిలో మహానుభావ సమురాడు వీరభద్రాదిక కుమారధీరవిసరగురుతరానంద భరుడు శంకరుడు కరుణమత్కృతి కుమారి కామన్యుమహిత కీర్తి విభవ సంతాన ధన్యుగామిందుగాత. గుర్తుభర్తల్ని ఆయురారోగ్యములతో ప్రవాహమైనటువంటి సంప్రదాయం వస్తున్నటువంటి అమ్మవారు కాదు. ఎక్కడ ఎక్కడ ఆహారం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంటే సాంసంగా తెలుస్తున్నది వేరే విషయం. అణోద్యం పద్యాలంటే 100 సార్లు పాడుకుంటాం కూడా అర్థమైంది. ఇది అట్లా కాదు, ఎప్పుడో ఒకసారి చూస్తే ఎట్లా తెలుసు. ఏ ప్రసువా ప్రసూనేషు పంచేషు సత్యశుద్ధుత్సవానుకూల ఏ జన ఇత్రి విభాజతం కారణాద బ్రహ్మమునుడు నిదాన సీమ ఏ మాతృమణి సుధాధామాత్ర బింబ కల్పిత కలాప ప్రభాసిత శిరస్క ఆ నిజాశ్రిత జాత కల్పాగ కల్ప ఆ జగన్నేత్రి శాంకరి అఖిలదాత్రి శిష్ట రక్షణ కార్య ప్రకృష్ట చిత్త మత్కృతీశ్వరుని స్థాతి మనసుగాత. అంటే శివస్థుతులలోనే వాడు అంకితమిస్తున్నటువంటి కృతభర్తలను ఆయురారోగ్యేశ్వరి ప్రవాహ రాశారు. ఇక చివరగా నా వశంపిత ముఖాంకులో చివరి పద్యం. అరవిందముల వంటి కన్నుగవతో అరవిందముల వంటి కన్నుగవతో ఆస్యానవుతో హరినీనంబుల పోలు మూలతో అద్వైతమౌ శక్తిపై కరుణామూర్తిగా నిత్యనూత్నమగు శృంగారానామం చిరకాలంబు నటింపమ్మ జననీ. సరళిత సీత భూమి సరజా ప్రియ సరళిత సీత భూమి ధరజా ప్రియ సగమకాంక్ష సాంగుడు గణ గణ అగ్గణ గణ పాల భాగమున గ్రాలెడు హాల గణ అగి హాల గణ
వేరే పదాలు వాడచ్చు, విషం అనొచ్చు, అగ్ని అనొచ్చు, పాము అనొచ్చు. కానీ ఎన్ని హారాలు చూడండి, అంటే వాటి భయంకరత్వం చెప్పడం కోసం వాడుతున్నాం తప్ప నీ ఊరికే మాటలు చెప్పడానికి కాదు. ఆ శబ్దాలలో భయంకరత్వం కూడా ధ్వనించాలి, అప్పుడు కదా పద్యవంతంగా ఉంది. లేదా ఊరికి విషం తీసేసాడు, పాము తీసేసాడంటే అలాగే దాని అర్థం లేదు. అందుకని ఏదో ఆ బంగారం ఏదో తొడుగుందంటే లాగేశారంటే అర్థం లేదు, స్వర్ణకంకణం తీశారంటే అంటే దాన్ని అమ్మేదేమండి. బంగారం తొడిగేమిటి, నేను కంకణం అంటారు, దాన్ని బంగారమే అంటారు. అందుకే స్వర్ణకంకణం తొడుగుందని బొట్టలో ఉంటుందంటే అది బొట్టమా ఇది చేయించిన వాడు తెలుసు, నాకు తెలుసు, దాని తెలుసు కొట్టగడివి కొట్టలు కొట్టగట్టి కానీ కొట్టగానే నాకు మండుతుంది నేను కొట్టమండి. అందుకే దానికి మన గొప్ప దాన్ని గుంజ వేస్తారంటే అవకాశం వేసేస్తారా, దాని గొప్ప దాని గుంజ. అలాగే శబ్దం తెలిసి వాడాలి. శబ్దం తెలిసి వాడాలి అంటే అమరం చదవాలి. అమరం చదవకుండా ఎవరు కావ్యాలు రాయలేదు, మొహమాట లేదు. వచన కవిత్వం అయినా సరే, పాటలైనా సరే, సినిమా పాటలైనా సరే అమరం చదవాలి. లేదా పర్యాయపదం తెలియదు రేపు ఒకటే నీరంటే నీరే అంటాం, ఇంకే వాడరు, ఇంకే లేదు. ఇంగ్లీష్ మాట కోసమే వాడరు ఒకటి, ఇంకేం లేదు. మనకు అలా కదా, మనకు ఆ కథలో తెలుగులో నీళ్లు ఉదకం ఇన్ని ఉండదు. సంస్కృతం నుంచి వచ్చే ఇక చాలా ఆప స్త్రీ భూమి వాద్వాని శరణం కమలం జలం పయ కీలానం అమృతం జీవనం భువనం మనం కమలం ఉదకం వాసక పుష్కరం సర్వతోముఖం అంబోర్నస్తోయ పానీయ నీల క్షీరాం శంబరం కృపీకర్కాండ వస్త్రీశ్య జీవనీయం కుశం విషం మేఘ పుష్పం ఘనరస త్రిషుద్వే ఆద్యం అమ్మయం అమ్మయ్య వరకు ఉన్న మొత్తం 32 పేర్లు ఉన్నాయి. లెక్క ఇన్ని పదాలు తెలిస్తే ఎక్కడ ఏది వాడాలో తెలుసు. కాలకూటం అంటే విషయమే, హారాహలం అంటే విషయమే, విషం అంటే విషయమే ఉన్నాయి. కానీ హారాహలమే ఇక్కడ వాడాలి. కంఠంలో విషం, చేతులకు పాములు, మెడలో ఈ రుద్దుడి మీద అగ్ని పెట్టుకుని భార్య దగ్గరికి పెడితే భార్య ఊరుకుంటుందా? అందుకని ఈ 3 తీసేసి అంటే తీసి పక్కన తీసాడు. కాసేపు ఉన్నా చూద్దామని మీ సంగతి, ఈ సమయంలో ఈ ఉండకూడదు. వాటి బాబు వచ్చింది, మేము పనికి రాకుండా పోయాము నీకు. అందుకని ఆ 3 నిర్ణయం తీసుకున్నాయి. బాబు వచ్చి ఈయన మనం ఏం చెయ్యాలి, మన యజమాని ఏం చేయలేదు, సేవకుడు ఉంటాడు, వాడు తిన్నాం కదండి. ఏమిటా మీ ఆఫీసర్ గారు అదో ఆఫీసర్ వాడి దగ్గర అన్నమాట దగ్గర లోపలికి వాడి దగ్గర నన్ను అదమ్ముని బయటకు వచ్చి ఆ ప్యూన్ పట్టుకుని ఏమిటి అదో ఆఫీసర్ అదమ్మ వాడు నేను అమ్మాని చూస్తున్నాను, మరి ఏం చేయాలి. అదే మనస్తత్వ శాస్త్రం. అది శాస్త్రం తెలిసి కవిత్వం రాస్తారని గొప్ప రాని వాడు సరదాగా సూచన చేసే రకాలైంది. కనుక ఎవరో ఒక రామాయణం రాస్తున్నాడు, మీ నాన్నగారు ఏం చెప్తున్నారంటే రామాయణం రాస్తున్నారు అన్నట్టు. అంటే వీడన్నట్టు రాయడానికి కష్టపడి పదార్థం దొరుకుతుందిగా కొనుక్కోవచ్చుగా అన్నట్టు రాసేస్తారేమో. ఫస్ట్ చేసిన పుస్తకం దొరుకుతుంటే మళ్ళీ రాయడానికి అన్నాడు. ఇప్పుడు రాసేవన్నీ అలాగే ఉన్నాయి, మళ్ళీ రాసేయండి, మళ్ళీ రాసేయండి. అది కాదు పద్ధతి. అందుకని ఎంత అందంగా ఎందుకు వచ్చాయి, అది బయటకు వచ్చాయి. బయట పెట్టేవాడు అవమానం, ఆయన వెళ్ళిపోయాడు. రాజుదేవి వ్యవహారం ఇది 3 ఇక్కడ ఉన్న ఒక మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకున్నాడు, మన అవమానించాడు. వాడుకడు ఉగ్రతపూని వాడి పాపు వచ్చింది. వచ్చి నిర్ణయం ఏమిటంటే తన ఆశ్రిత ప్రజం కలగజేయుటను ప్రతీకారము. శివుడికి మన దమ్ము ఏమిటో మనం తెలిసేలా చేయాలంటే శివుడిని ఏం చేయలేం కాబట్టి శివభక్తుల్ని ఏడుద్దాం అని అనుకున్నాయి. అనుకుని 3 కలిసి వచ్చి కొబ్బరి కవులు అన్నగానే చేయాలి అని అందు వీడి చేస్తాం. సర్పం మళ్ళీ ప్రత్యేక విషయమే కదండి. ఇది కాకుండా కంఠంలో విషయం, అది ప్రత్యేకమైన విషయం కదా. స్పెషల్లీ మేడే ప్రత్యేకంగా తయారు చేసి చడుమ నశ్యమని, అది ఆ విషయం, పాములో విషం ప్లస్ ఆనంలో ఉండే అగ్ని 3 కలిసి మేము శివుడిని ఏం చేయలేం కాబట్టి శివభక్తుల సంగతి చూద్దాం. ఎందుకంటే విష్ణు భక్తులు ఏమనంటే విష్ణుమూర్తి వస్తాడు నక్షత్రాన్ని, శివభక్తులు ఏమనంటే శివుడు వస్తాడుగా. ఈసారి మమ్మల్ని బయటకు తీసామంటే ఇంటే సంగతి అని చెప్పడానికి ఆ 3 కూడా కలగజేయుటము ప్రతీకారపటంచు ఎస రేగిలో ఎనలు రెచ్చిపోయాలేమో అన్నట్టుగా మమ్మల్ని వర్షం ఏడిపిస్తోందమ్మా అన్నారు. ఇది నమస్తే. ఎవరైనా అందమైన పద్యం రాయగలరా? అలా ఈ పువ్వు అని అలా 3 గుండి ఏడతాం, మంత్రి ఎడుతూ పడుకోవడం తప్ప పద్యం రాస్తాం. కనీసం పద్యాల కోసం చదువుతాం, ఏం చేసే పని ఏం లేదు కదా. ఎడుకుందుకని అవసరం. అనారోగ్యం వచ్చినప్పుడు ఎప్పుడు మన లెక్క ఏమిటంటే నీ దగ్గరికి ఎవరైతే వస్తారు, అనారోగ్యంలో నీళ్లు ఉన్నాయి, ఇప్పుడు 50 రూపాయలు పట్టుకొస్తున్నారు, వస్తారు, నువ్వు బాగుంటే వస్తాడు. అందుకని అనారోగ్యం కూడా మంచిదే. హాయిగా 50 రూపాయలు తీసుకోవడం, ముఖం ఎందుకు కూర్చోవడం, భార్య దగ్గర ఉన్న అన్ని సేవలు చేస్తుంది. ఆరోగ్యంగా ఉంటే చేస్తాను, తీవ్ర గ్యారంటీ లేదుగా. కనీసం అనారోగ్యం సింపతిలో కూడా పతి ఉంది. అందుకని పతికి
ఏమిటి అనుమానం రావచ్చు. నారాయణి నామరూప నాదరూప నామరూప వివర్జిత లలితా సహస్రంలో ఉంటుంది. ఆవిడ నారాయణ స్వరూపం. కరాంగుడి నగోత్పన్న నారాయణ దశాకృతికి విష్ణుమూర్తి యొక్క 10 అవతారాలు కూడా అమ్మవారి 10 వేళ్లలోంచి పుట్టే. ఈ వేరు మత్స్యావతారం, ఈ వేరు బ్రహ్మావతారం. అంటే విష్ణుమూర్తి యొక్క స్థితి అమ్మవారు. ఆవిడ అనంత కోటి బ్రహ్మాండ జనని. ఆ జనని నమ్ముకున్నారు కాబట్టి తిరుగు లేకుండా శతావతారాలు చేయగలిగారు. ఎక్కడ పడితే అక్కడ ఏ పడితే ఆసు చెయ్యి అడ్డం పెట్టి మధ్య వారిపై చెయ్యి నరికేయాలంటే ఎవరంటే అంత దమనం
ఏంటి సరదాగా చమత్కారంగా చెప్పగలగడం ఉంది. అది వేటకి ఇచ్చేది మీడియానికైనా సరదాకైనా ఉక్తి చమత్కారానికి. అమ్మ మీరు నీ పూజ కోసమని కనకదుర్గ కోసమని విజయవాడ వస్తే మాకు ఈ జ్వరం రావడం ఏమిటి శంకే కదండి. మరి దేవుడు చూడడానికి వెళ్ళాం. ఆ బస్సుకే ప్రమాదం జరిగితే అయ్యప్ప దీక్షవాడు శబరిమల పెడతారు. అయ్యప్ప బస్సుకు ప్రమాదం 2 లారీలు 2 బస్సులు ఢీ 3 టార్లు కాకుండా వచ్చింది అనుకోండి, మనకు అనుమానం వస్తుంది. ఎవరి మీద బస్సు మీద కాదు అయ్యప్ప మీద వస్తున్నారు. సహజమని ఆయన వస్తున్నాయని కాపాడుకోదా అంటాడు ప్రతివాడు. దేవుడు గుడి దగ్గర చెప్పులు పోతాయి. ఒకటి మన మానవ మనస్తత్వాన్ని చెప్పులు పోయాయి. వాడు వెంటనే భక్తులు చెప్పులు కాపాడలేదు, వాడు భక్తులే కాపాడతారండి. కేసుపెట్టి మన తర్వాత ఈ గోడు కదా చెప్పుల కోసం దేవుడు గుడి చేశాడు పూజలు పడదు. అందుకే ఇటువంటి వాళ్ళ గురించి జామన్నాడు చిత్తం శివుడు మీద భక్తి చెప్పుల మీద. ఈ చెప్పులు కాపాడడానికి శివుడు కావాలా? మీరు ఎక్కడ పెట్టాలో పెట్టు లేదా పోతే పోయా చెప్పులు ఎందుకు ఉపయోగిస్తాయి? ఈ ఆలోచన లేదు మనకి. అంటే చిన్న ఏదైనా జరిగితే వెంటనే అందరినీ తిట్టేస్తాం. దానికి కారణం అయిన వాడిని కాని వాడిని అందరినీ. అది కూడా చాలా అందంగా చెప్తారు పద్యంలో. ఈ ఉష్ణం బాధ తీసుకుని ఇన్ని డిమాండ్లు అమ్మవారిని డిమాండ్ చేసి కోరేసి ఇంచుమించుగా ఆవిడ్ని కోపడినంత మందలించినంత మాట్లాడే అనేసి అమ్మ ఏమనుకోకే అనే ధోరణిలో మళ్ళీ మాట్లాడారు. అందుకే ఇప్పుడు ఏమంటారంటే మేము నిన్ను చూడడానికి విజయవాడ వస్తే మాకు జ్వరం రావడం విచిత్రంగా ఉందమ్మా. దేవివని నీకు మొక్కి ఏ తెలుసు మాకు, దేవివని నీకు మొక్కనే తెలుసు మాకు. ప్రాణ సంశయ తృయ పైన పడిన దేవివని నీకు మొక్కనే తెలుసు మాకు. ప్రాణ సంశయ తృయ పైన పడిన తగ నమాజులు చేయబోవగా మసీదు శిరమున పెట్టేన పడినట్టు కలనే. నమాజ్ చేద్దామని మసీదు మీద పడినట్టుగా ఉందమ్మా. జరుగుతుంది కష్టపడి నమాజ్ చేద్దామని మసీదుకి వెళ్ళాడు, మసీదు మీద పడుతుంది. ఎంత అందమైన ముక్తి చమత్కారం ఇది. ఎంత హాస్యరసం ఉండాలి. జోక్ వేరు, హాస్యరసం వేరు. హాస్యరసం పక్కన పెట్టుకుని నేను మాట్లాడకూడదు ఇలా, కానీ హాస్యరసం వేరు. రసం పండిస్తాం. ఆ రసం పండిస్తే చాలా ఆనందంగా చూస్తాం. సౌకర్యాలు జోకులు ముందుకే వెంటనే వెళ్ళిపోతాయి. వెళ్ళి ఉండవు. హాస్య రసం పండాలి. అమ్మవారి పాపం వచ్చి శివుడు అందరూ వచ్చారు. అమ్మవారితో మాట్లాడుతూ అక్కడ అందరికి చర్చ వస్తే ఊరుకోవయా అనవసరం చర్చ చేస్తున్నా ఊరికే ఒడిపడిపోతుంది. అమ్మ నాన్న లేదు నువ్వు మాట్లాడమే. నిజంగా శివుడు అమ్మ నాన్న లేదు. ఆయన స్వయము ఆయన అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? శివుడు వెంటనే ఎంత బాగుంటారు. బతుకుంటేది మనం అంటే ఊరుకుంటామా? నిజంగా రాకపోయినా అంటే ఊరుకుంటామా? తప్పులే కావచ్చు, అనాథరం కావచ్చు అంటే ఊరుకుంటామా? భార్య అంటే ఊరుకుంటామా? ఏం మాట్లాడతాం బలా విడేపుడు బలా అంటాడండి. ఆయన అలా అంతే చాలా చమత్కారంగా తీసుకుని అమ్మ నాన్న లేదు ఊరుకోవయ్యా నువ్వు మాట్లాడటం అంటే ఊరుకోవమ్మా అత్త మామ లేదు నువ్వు మాట్లాడటం. అది హాస్య రసం. కేవలం చలోక్తి కాదు. అందులో ఎందుకు రసం అంటున్నామంటే ఏది ఉందో అది గొప్పగా భావించండి, లేని దాని గురించి ఏడవకండి అని అమ్మవారికి అయ్యవారు చెప్పి. ఈ అమ్మ నాన్న ఉండే నాకు ఉన్నట్టు కాదా పార్వతి అమాయకంగా మాట్లాడుతున్నావు కానీ అసలు మీ అమ్మ నాన్న నా వాళ్ళే, ఇప్పుడు నీ అత్త మామ ఎవరు చెప్పు అని అంటున్నాడే. అందుకు తత్వం ఉంది, కేవలం జోక్ కాదు. అందువల్ల హాస్య రసం. అందుకే వీళ్ళు ఏమంటారంటే మంచి పని చేసేవాడికి ఇలాగా ఏదో ఒకటి పెడుతూ ఉంటే లోకంలో మంచి పనులు ఎందుకు చేస్తారమ్మా? మనందరికీ ఉన్న సందేహమే కదండి. ఎవరి సునామీ వచ్చినా అంతమంది పోయారు, అందులో మంచి వాడు చాలా మంది ఉంటారు కదండి. ఇలా చేయించండి భగవంతుడు అని అనిపిస్తుంది మనకు. ఎవరన్నా కాస్త ఓ మహాసాధ్వీముడి ఓ మహా సాధువు కనిపిస్తే ఈ అంటవాడు పట్టేది వాళ్ళు పొరుస్తున్నాయంటాం, పాప పండుకోబట్టి ఇవన్నీ జరుగుతున్నాయంటాం. ఈ నమ్మకాలన్నీ మనకు ఉన్నాయి కదా. ఈ ఉన్నవన్నీ వాడు చక్కగా చెప్పారు పద్యం అంతే. నువ్వు దేవివి కదా నీకు దండం పెడతామని మేము విజయవాడ వస్తే మాకు జర ఇవ్వటమ్మా నేను సామం చెప్పినట్టుగా నమాజ్ చేద్దాము మసీదు దగ్గరికి వెళ్తే మసీదు నిలబడింది అని చెప్పారు. చలోక్తిని ఎంత సరసంగా ఎంత హాస్యరస భరితంగా చెప్పడం అనేది వాళ్ళకి ఈ మాటలన్నీ అనేసి మళ్ళీ లెక్క రామదాసు అన్ని తిట్టాలని తిట్టేసి ఎవడబ్బా సోమని గుడికి ఏమో తిట్టేసి అబ్బా తిట్టి తిరని ఆయాసపడబోకు ఈ దెబ్బ లేక అబ్బా తిట్టి
ఆ ప్రార్థన వచ్చిన చోట కవి ఆడకూడదండి, అది కవికి పరీక్షా సమయం. వాడు నిజమైన కవిత్వం చెప్పగలడా లేదంటే ఎటువంటి గంటలు ఉంది, కథ అయితే కవిత్వం ఎందుకు? ఆ కథలో భగవంతుని ప్రార్థించే గంట వచ్చిన చోట బొమ్మెల పోతన తానే గజేంద్రుడు అయ్యాడు, తానే అంబరీషుడు, తానే రుక్మిణి, తానే ప్రభరాజుడు, తానే ధ్రువుడు, తానే భీష్ముడు. కాబట్టి అంతబాగా వచ్చాయి మధ్య. అందుకని ఇవన్నీ ఊరికే రాస్తున్నానంటే ఇదంతా ముగిసిపోతే నాకు జ్ఞానపేట వస్తుంది అని ఆలోచించలేదు, లేదా అజ్ఞానపేట మీరు ఆలోచించడం వస్తుంది. అందుకని అందుకోసం రాయలేదు, ఇది నేను భగవంతుడి కోసం రాస్తున్నాను. మాకు జన్మము సఫలము చేసాడు, పునర్జన్మము లేకుండా. నాకు పునర్జన్మ లేకుండా చేయడానికి పేపర్లో పబ్లిసిటీ ఇవ్వాల్సిన పని ఉంది, నా పుస్తకాన్ని 100 మందికి పంపాల్సిన పని ఉంది, మీరు సమీక్ష పంపండి, మీరు వ్యాసం రాయండి, మీరు దీని మీద మాట్లాడండి అడగాల్సిన పని ఉంది. పునర్జన్మ లేకుండా భగవంతుడు ఏ కమ్యూనికేషన్ అవసరం లేదు, అది హృదయం నుంచి హృదయానికి. ఆయన ఇస్తాడు ఖచ్చితంగా. ఆ నమ్మకం పోతాను ఉంది మళ్ళీ వీళ్ళకు. అందుకని ఏమంటారంటే నూతన జాతి వాడు నూతులో పడ్డాడు, పొరపాటు మన పొరపాటు వల్ల పడ్డాం. కానీ వెంటనే ఏమంటామంటే ఈ ఊళ్ళో నూతులు నీంటే అక్కడ ఎవడో మనకొట్టుగా ఒకడు తగ్గుతాడు తగిలి. నిజమేనండి, ఓ ఏడాది క్రితం ఒక ఆయన అలాగే పడింది ఇప్పుడు అనిపిస్తాడు. అంటే ఈ ఊరంతా నూతులో జారిపోయే సెంటిమెంట్ అనమాట. మనం వెంటనే ఇంటికి ఇదే మాట్లాడతారు. మొత్తం మీద మనతో అసలు కింద చూసుకోకుండా నడవని నీకెవడు చెప్పాడు. అందుకని నూతన జారిన వాడు నూతులు పోయబడ్డవాడు కాదు, వాడందరూ వాడు జారినంటే దానికి ఏమిటి సొరలవి వరలవి లేవు. అందుకే నేల మీద నూతులు తెలంగాణ నూతులోనే అలాగే ఉంటాయి. 47 రోజులు అవుతారు, పాపం నీళ్లు కూడా యాత్ర పడతారు. అందుకని అలాంటి నూతులో నూతన జారిన వాడు తీర జనులను 100 అన్న చంద. ఆ తీరంలో ఉండే జనుల్ని గట్టుకట్టాలని తెలియదా, చూసుకోవద్దా, ఇలాంటి నూతులు వీళ్ళు మేమంతా పడిపోతే ఏమిటి అని వాళ్ళందరినీ తింటారు. అసలు వీళ్ళు చూసుకుని నడిస్తే అయిపోయేదానికి వాళ్ళందరినీ తింటారు. ఎందుకంటే మీరు గుర్తు తెచ్చుకోండి, ఇక్కడ పెద్దవాడు మన 2వ తరగతి చదివినప్పుడు ఒక కథ ఉంది. సూర్యుడు మండిపోతూ ఉంటే ఒక ఋషి సూర్యుడిని శపిద్దామని చూస్తాడు. నా నెత్తి మాడిపోతుంది, మాడిపోతున్నా ఏమిటో తపశక్తి సముద్రంలో నీళ్ళు దిగిపోతే సూర్యుడు వచ్చి ఆయన ఇలా అందరూ శపించేసేస్తే ఆ వాడు రాముడేమో సముద్రానికి దారి సముద్రాన్ని చంపేస్తానన్నాడు, నువ్వేమో సూర్యుడిని చంపేస్తానంటున్నావు, అందరినీ చంపేస్తే మేము మా దుడ్డు చేయగలదే ఇక్కడ మమ్మల్ని కావాలనే తప్పసోడవరం ఆ నక్షత్రానికి లక్షలైపు ఉండే చోట మళ్ళీ దుడ్డు చేయలేదు మరి చేయిద్దాం మేము పుట్టి గట్టిగా చేసేమంటారు. అందుకని ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారి పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఆయన బయటికి రాలేదు, మొత్తం జాపొచ్చాడు, ఆక్రమించాడు. అన్ని ఎమ్మెల్యేలు మంత్రులు మాజీ ఎమ్మెల్యే లేదా ప్రస్తుత ఎమ్మెల్యే ఏదో మొత్తం మాజీకి ప్రస్తుతానికి తేడా ఉంది, ఇంతో ఒకటే తేడా అంతే కదా. అందుకే ఎవరైనా పోవడమే. ఇప్పుడు ఆయన తీసుకోలేక లాక్కోలేక రామాయణ ధైర్యంగా నేను సాగిస్తాను అంటున్నాడు, మళ్ళీ ఒత్తిడి కాకుండా వచ్చింది. ఇదే సమస్య ఇక్కడ. అందుకని వెంటనే ఇటువంటి వచ్చిన మనం ఊళ్ళో పడుతున్నాం. అప్పుడు సూర్యుడు దిగి వచ్చి మీరు ఆ కథ గుర్తు చేసుకోండి. మహర్షి ఇలా సూర్యుడిని శపించకూడదు, నన్ను శపిస్తే నేనేమైపోతానని చెప్పులు గొడుగు ఇచ్చి శిరస్సుకి ఎండ తగలకుండా గొడుగు వాడండి, కాడు పాడకుండా చెప్పులు వేసుకోండి, దీంతో సరిపోయేదానికి నన్ను నా కమ్మని మూసేయమండి. ఎలాగండి సూర్యుడు కంపెనీ మూసేస్తే చాలా మొత్తం ప్రపంచంలో ఉండకూడదు. ఇది చాలా సూక్ష్మమైన జ్ఞానం, సూక్ష్మమైన తత్వం. అదే ఇప్పుడు చక్కగా ఒక పద్యంలో నూతన జారిన వాడు తీరజనులను 100 అన్న చందాన. ఎందుకన్నాము మేము ఊరికే అలా ఇందాక రామదాసరాడే ఈ దెబ్బల బాధ పడలేక అబ్బా తింటానంటే బాధాబంధు ప్రతిబద్ధ చిత్తమున ప్రాసకి ఎదిగి తడువుకోలు వాడే నిజమైన కవి. ఎతి ప్రాస అనేది సమర్థుడైన కవికి ఆభరణం, అసమర్థుడైన కవికి ఆభరణం కాదు. ఆ ఎతి ప్రాస జాతకాక తాను మొదలైపో తా దొరక ఎందుకంటే తాతోనే పదం ఆలోచించు తా పీత ముంజికాయ మూత అక్కడ పద్యలు ఉందాం. అంటే ఈ పద్యకైతే చికాకండి అన్నమాట. ఆయన ఫ్రీవర్స్ రాస్తే పోదా, నన్ను ఎవరు అన్నారు మాది ఫ్రీవర్స్ అంటే అన్నారు. అవర్సీస్ సంభవ కాస్ట్లీవర్స్ అన్నారు. ఇది ఫ్రీ అయ్యా బట్ అవర్సీస్ సంభవ కాస్ట్లీవర్స్ మనం తేలిగ్గా దొరకడం అయినా ఫ్రీవర్స్ అయిపోబట్టే ఫ్రీ 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 అయిపోయి ఎవరు చదవకుండా పోయింది కవిత్వం కూడా. దేవుడికి ఇవాళ పాఠాలు చెప్తుంటే ఈ పాట మేము రాయగలం సార్ అంటారు. అదే శ్రీనాథుడి పద్యం పోతన పద్యం చెప్తే కాస్త వివరించి చెప్పగా ఎంత బాగుందని దాన్ని కంఠస్థం చేస్తుంది. ఇది పద్యంలో గొప్పతనం. అదే ప్రాస గురించి వాడు యాత్ర పడ బాధాతంతు ప్రతిబద్ధ చిత్తమున. బాధ అది ఒక తంతు కూడా, దారం. తంతు అంటే దారం. అంటే విద్వత్తు అనే మాట వచ్చింది కదా, వైర్లెస్ డెలివరీ ఆఫీస్ అనుకుంటే ఒక చోట. అంటే వైర్లెస్ గా వైర్తో పని లేకుండా సందేశాలు పంపిస్తారు. దాన్ని తెలుగులో పెట్టమన్న అధికార భాషా సంఘం వాడికి ఏం పెట్టాలంటే వితంతు ప్రసూతి గృహము అని పెట్టి. వైరస్ అంటే వితంతు, డెలివరీ అంటే ప్రసూతి, ఆఫీసు గృహము సరిపోయిందిగా. వితంతు ప్రసూతి, వితంతు ఏమిటి, ప్రసూతి ఏమిటి, గృహం ప్రత్యేక ఇలా ఉంటుంది. మనం పరిమాణం తెలుగు కనుక ముక్క అయితే ఇలాగే ఉంటుంది. అంటే బాగా తెలుసుంటారు. బాధా తంతు ప్రతిబద్ధ చిత్తమున. బాధ అనేటువంటి దారి నన్ను బంధించేసింది నా మనస్సుని. కాబట్టి అంటున్నానమ్మా, అంతేగాని నేను అనారంగా ఉద్దేశం కాదు. మనం కూడా అంట కదా ఏదో ఆ ఊళ్ళో ఉండాలి ఆ దేశంలో ఏమనుకోగా అంట కదా. అలాగే అదే విధంగా అమ్మవారితో మాట్లాడారు. బాధాతంతు ప్రతిబద్ధ చిత్తమున నిందలు పలికిన మేము
నిశ్చయం అంటే అన్లిమిటెడ్ లవ్, అనంతమైన ప్రేమ అమ్మవారు, అపరిమితమైనటువంటి ప్రేమ. అందుకని ఆ ప్రేమకి అవతూరు ఉండవు. కనుక తల్లి గురించి కథ చెబుతారు చూడండి. వాడు ఎవరో ప్రియురాలో ఎవరో అడిగింది, తల్లి గుండెకాయ కోసి పట్టుకెడుతున్నాడు. కథ చెబుతారు కదా, ఆ గుండె కోసి పట్టుకెడుతున్న గుండెకాయ నుంచి రక్తం జారుతుంది, బొట్టు పడుతున్నాడు కింద. ఆ రక్తం తాగుతుంటే ఆ గుండె ఇంకా అంటుంది, రే బొట్టు పడుతున్నాయేమో జాగ్రత్తగా నడు ఉంటుంది. అది తల్లి గుండె. గుండె కోసి వాడు ప్రియురాల కోసం పట్టుకెడుతూ ఉంటే తల్లి గుండె అరుస్తుంది, రే రక్తం పొట్టు తాగుతున్నాయన్నా జాగ్రత్తగా నడు, జారిపోతావు నాన్న అంటే ఆవిడ గుండె కోసేసిన తల్లి బిడ్డ క్షేమాన్ని అది గుర్తు చేసి నిశ్చయమానురాగం. ఇది అపరిమితమైన ప్రేమ కదమ్మా. మేము ఏమంటే పెద్ద విషయం ఉంది, మానవులం కాసేపు అలా అంటాం, కాసేపు ఇలా అంటాం, ఏదో చేస్తూ ఉంటాం, మా విద్యార్థులకి ఏం కానీ మమ్మల్ని కాపాడు. నృత కళావిచ్చేయి నారాయణి వి అని పెట్టారు. ఇది కూడా మా అపాయాలు పోగొట్టు అని చెప్తూ విచ్చేయి, కళావిచ్చేయి అంటే కళా విధులు, కళావంతులు అనకూడదు, వేరే అర్థం. అందుకని కళా విధులైన వాళ్ళందరూ నేను ఎప్పుడూ నృతిస్తూ ఉంటారమ్మా అని చెప్పి నారాయణి అని మళ్ళీ పద్యాన్ని ముగిస్తాడు. చివరిగా ఒక మంచి పద్యం, మనమంతా బాగా చదువుకుని గుర్తు పెట్టుకోదగిన పద్యం. బహుశా నా ఎన్నికలో నాకు తెలిసినందరూ ఆంధ్ర సాహిత్యంలో ఎవరు ఆ సబ్జెక్టు మీద పద్యం రాయాలి, వీడు ఒక్కడే రాశాడు. పైగా రాయవలసినంత సందర్భం కూడా లేదు నిజానికి. కానీ ఆ సందర్భానికి ఆ పద్యం రాయకపోతే బహుశా కొబ్బరి పొగవు లాంటి వాడు అంత మంచి పద్యం ఇప్పుడు రాసుంటే కూడా కదా, సందర్భం రాదు కదా. మనం కూడా ఎవరు ప్రయత్నం చేయం. మనకి జ్వరం మీద పద్యాలు ఉన్నాయి, జలుబు మీద పద్యాలు ఉన్నాయి, దగ్గు మీద ఉన్నాయి, సిగరెట్ మీద ఉన్నాయి, ఉప్పు పొడుగు మీద ఉన్నాయి. నేను ఏదో అవగాహన ఆవకాయ గోంగూర ఇలాంటి వాటి మీద కూడా పద్యాలు పశ్చిమ రూపాయలు పద్యం మీద. ఆయన తుమ్ము మీద ఎవడైనా పద్యం చెప్పాడా? ఎవరు చెప్పలేదు. నాకు తెలిసి ఒకటి చెప్తుంటే నమస్కారం దానికి మనకి ఎందుకు తెలిసిన ఏం లేదు కదా. తుమ్ము మీద మామూలు పద్యం కాదు, శేష పద్యం చెప్పారు ఆయనకి. ఇంకా ఎవరు ఆ తుమ్మలేడు ఆ పద్యం చెప్పనుకుంటాడు. పైగా ఎందుకు వీడు వైద్యం చేయించుకుందుకు అగడం కావాలి. ఆ వైద్యుడి దగ్గరికి వెళ్తే ఇంత జ్వరంతో బాబు మీద పెద్దలు ఉన్నాయి, పెద్ద ఆయన జ్వరం ఈ ఉష్ణం తట్టుకోలేక తూర్పుతూ పెడుతున్నట్టు ఆ ఇంట్లోకి. అప్పుడే ఎవడో తొమ్మిది సెంటిమెంట్ మళ్ళీ అన్ని రకాల సెంటిమెంట్లకి కథ నిండా గొప్ప కావ్యం తీసేసుకోండి. అప్పుడు ఎలా ఉంటుందంటే మామూలు తుమ్మిదే మనం పట్టించుకోం. కానీ అంత మాధురం ఉండి ఏమైపోతామో అన్న గంగతో డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే అప్పుడే తుమ్మిదే ఈ పిడుగు కంటే గొప్ప అన్నప్పుడు ఆయన చిన్న పద్యం రాస్తారు, నేను చేసే పద్యం కాకుండా. పిడుగు పడిన వాడికి, పిడుగు పడితే హడిపోయేవాడికి బాంబులు పడితే ఎలా ఉంటుందో నా ఉష్ణం వచ్చి కొట్టుకునే నాకు ఈ తుమ్ము అలాగే అనిపించింది అని. ఇంకా మాత్రం అల్లు పెట్టారు, చిన్న విషయం. కానీ తర్వాత ఆ తుమ్ముని వర్తిస్తారు. గండీవధర గండీవధర జయోద్దండ గండాగతి గండీవధర జయోద్దండ గండాహతి తిన్న కలగకయున్నవాని. ఎంతలో చూశాం ప్రపంచంలో, కానీ ఇటువంటి తుమ్ము ధాటికి తట్టుకుని బతకగలిగిన వాడు మాత్రం నేను చూడాలని దాని కోసం వాడు ఎక్కడెక్కడికి పెడతారంటే మిగతా వస్తువులుగా ఎవరో నాకు వచ్చారయ్యా ఈ ముగ్గులోకి ఈ తుమ్ములోకి అంటే గండీవధర జయోద్దండ గండాగతి తిన్న కలగకయున్నవాని కైగవాంతక కైగవాంతక ఘన శంఖధ్వని విన్న చలింపకయున్నవాని. కైగవంతక ఘన శంఖధ్వని విన్న చలింపకయున్నవాని. కాలకాలుని పాలకీని కీలాలంబు కాలకాలుని పాలకీని కీలాలంబు కన్న కన్న ఎదిర్చియున్నవాని. అంబోధి సంభూత ఆలాకలముపై కొన్న అంబోధి సంభూత ఆలాకలముపై కొన్న విభీతినున్నవాని. విందువేగాని వినవెందు విశ్వలోక భూత సంఘాతఘాతక భూత నిశిత పట పటకాలౌష్టిగా పటల చెట్టుల వీరవా పక్షుట్టారవా పేరు నేను. తుమ్ము కట్టిన నక్షత్రం కూడా భయం. చివర
చేసి చేయిస్తాడు. ఆ యుద్ధం చేశాక గెలిచాక ఆనందం తట్టుకోలేక శంఖధ్వని చేస్తాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు మహానుభావుడు, రామాయణ కల్పవృక్షం చాలా తగిన సందర్భంలో ఉపయోగిస్తాడు ఆ మాట, ఆ శంఖధ్వని. భరతుడు రాముడు కోసం చూస్తున్నాడు, రాముడు రావాలి రాముడు రావాలి అని అర్జునుడు దూకేస్తాడు. అప్పుడు రాముడు తెలుసు ఇప్పుడు దేవవాది భరతుడు దూకేశారకమే. అందుకే బాబు రాముడు ముందు హనుమంతుడిని గురించి ఒరే బాబు మా తమ్ముడు సంగతి నీకు తెలియదురా, ఇలా ఆలోచన ఉన్నవాడు కాదు, వాడు దూకేస్తాడు. పొద్దున్న 6 చెప్పండి 6, 5 అంటే దూకేసే రకమే. అందుకే నువ్వు మాకంటే పుష్ప విమానం వేగం మీద నాకు నమ్మకం లేదు, నీ మీద నాకు నమ్మకం. అందుకే నువ్వు ముందు వెళ్ళి నేను వస్తున్నానని చెప్పరా, దూకని చెప్పు, ఆత్మహత్య బాబు నాకు వస్తుంది ఇప్పటికి. అందుకే అప్పుడు హనుమంతుడు వస్తాడు. వచ్చి ఆకాశంలో ఎందుకంటే ఇప్పుడు అప్పుడే భర్త తక్కువడు కదండి, ఇప్పుడు అప్పుడు హనుమాన్. అందుకే ఇలా తిరిగేసి రామా అనుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ సమయంలో పయనించి ఆగు రాముడు వస్తున్నాడు. ఆ మాట విని భరతుడు హా అని అన్నాడు. అది విశ్వనాథ హా ఇంకేమన్నా ఆ ఒక్క హా అనే ఆకారం ఎలా ఉంది అంటే, మధుకైటముని జయించి వచ్చిన తర్వాత విష్ణుమూర్తి శంఖధ్వానం చేస్తే ఆ శంఖధ్వానం ఎలా ఉందో భరతుని గొంతు నుంచి వెలువడిన హా అనే ధ్వని అలా ఉంది అంటాడు. ఎందుకు ఇది ఔచిత్యమంటే భరతుడు శంఖం యొక్క అవతారం, రాముడు విష్ణు అవుతారు, లక్ష్మణుడు శేషు అవుతారు, భరతుడు శంఖం, చతుర్భుడు చక్రం. అందుకని భరతుడు హా అంటే అది విష్ణుమూర్తి శంఖధ్వనిలాగే ఉండాలి. అందుకని హార్మోనియం సౌండ్గా ఉండకూడదు, అది లెక్క. వాడి స్థాయికి లక్ష్మణుడు కోపం వస్తే 1000 పొలగలు హుంకరించినట్టు ఉండాలి. అందుకని బోధభవనాక్షం అంటే చూడకూడదు, వాడు అభిషేకం. అది తెలుసున్నవాడు కాబట్టి సత్యనారాయణ గారు ఆయన శ్రీరేఖాంకిత శంఖము అంటాడు. ఆ శంఖధ్వని చేస్తే ఎలా ఉందో భరతుని గొంతు రోజు వచ్చిన హా అంటే అమెరికా భాషలో యా అంటారు వాడు. ఆనందం దగ్గర అవగాహన చేస్తున్న ఒక అమ్మాయి హస్తాక్షరం కూర్చుని రత్నగిరి కూడా స్మిచ్చడం అని శావరాధనలో వాక్యం హస్తాక్షరమే తీసింది. అందులో 4 అక్షరం ఇచ్చింది, అది యు అన్నమాట. రాసిచ్చింది 4 యు అని రాసిచ్చింది. నాకు అది ఏమిటి అక్షరం సరిగ్గా తెలియదా, ఇది ఏమిటమ్మా అన్నాను. ఇది యుఏ అన్నా, ఇది నీకు 4ఏనా అంకెర్థంగా అక్షరం అర్థం అవుతుంది, అంకెర్థంగా ఇది 4ఏనా అంటే యా అందామా. యా అంటావేటమో యు ఇచ్చావు కదా, అక్కడ ఉన్నది యు. యా అంటే యు ఇచ్చావు, లేదంటే యా అంటే అవును అర్థం. అమెరికా భాషలో యా అనగా అవును అర్థము. ఇప్పుడు ఉంటాయి కదా కదా, అక్కడ మనం ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, మీరు గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా విదేశాలు వెళ్తే ఉపయోగిస్తుంది. మాకు అనుభవాలు అయినా 4 సార్లు వెళ్ళాం కదా, వాడు మనం మాట్లాడుతుంటే ఓపికగా వింటూ అప్పుడప్పుడు మధ్యలో ఇట్స్ ఇంట్రెస్టింగ్ అంటే ఈ కాపీ చచ్చిపోతున్నాడు భరించలేదా, వాడు ఇంట్రెస్టింగ్ అన్నాడు కదా మనం కొనసాగించే. ఇట్స్ ఇంట్రెస్టింగ్ అన్నట్టు అంటే నేను నమ్మడం లేదు, దీన్ని ఇంట్రెస్టింగ్ గానే ఉంది కానీ నమ్మడం లేదా విని ఒకటే ఇంట్రెస్ట్ అంటే నువ్వు పోతావు పోయి ఎక్కువ చెప్పడం. యా అంటే అది అది యా అనగానే పెద్ద భక్తులు వచ్చాడు. అలా ఇక్కడ కూడా అయినా శంఖధ్వని చేశాట. అది విని చెలింపగై ఉన్నవా అని అంత గొప్ప శంఖధ్వని
ఫ్యామిలీతో వచ్చి ఉంటారు కదా, తాగే అనుకోవచ్చు, ఏం పర్వాలేదు. అది పురుగు మందు. ఇది మాత్రం జీవితానికి ఉపయోగపడేది. మొత్తం జీవితంలో ఉండే అన్ని వ్యాధుల్ని పోగొట్టే మందు. పైగా వాళ్ళకి వ్యాధి వస్తే మందుగానే ఈ క్యాన్సర్ భాష. అందుకని ఇది బాగా ఉపయోగిస్తుంది. కొన్ని ఇందులో 50 పేజీలు ఉన్నాయి, ఒక 200 పైగా పద్యాలు ఉన్నాయి. ప్రతి పద్యము బహుటాయమానమే. కాస్త ఓపికగా చదవాలి. తర్వాత ఎలాగో కాస్త టీకా తాత్పర్యంతో వస్తాయి కాబట్టి మనం మరింతగా ఆనందిస్తాం. ఈ మొత్తం మీద దీని సారాంశంగా నాకు అర్థమైంది. మీకు మరొకసారి నేను గుర్తు చేయదలుచుకున్నది ఏమిటంటే, ఏదైనా దైవ సంకల్పం ప్రకారం జరుగుతుంది, మన చేతిలో ఏం లేదు. కాబట్టి మన పనిలో మనం చేద్దాం. ఎదురైన ప్రతి ఫలాన్ని, ప్రతి భయాన్ని, ఏదైనా సరే భగవంతుడు కనిపించేసి నిశ్చింతగా, చెడును కూడా మంచిగా, అంతా మన మంచిగా ఒక సామెత ఉంది కదండి, ఆ సామెత ప్రకారం మనం విడిపోదాం. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేదంతా మంచిగని అనుకోవడమే మనిషి పని. అదే దైవ సంకల్పం. ఇవాళ దీని మీద నేను మాట్లాడగలగడం కూడా దైవ సంకల్పమే. ఈ మాట నేను తొక్కి దాన్ని వదిలేక ఏం మాట్లాడగలను నేను అనుకోలేదు. మాట్లాడే యోగం ఉంది, ఒక్కొక్క ఆశీర్వచనం పొందేటువంటి యోగం ఉంది కాబట్టి మాట్లాడగలిగాం. అది కూడా దైవ సంకల్పం. అటువంటి దైవ సంకల్ప వరం భారతదేశానికి ఒక వరం తప్ప జరం కాదు. ఇది వీళ్ళందరూ బుద్ధులతో చచ్చిపోతూ ఉంటే మనం భగవంతుని ఎందుండే అపారమైన విశ్వాసం కారణంగా ఆ వరంతో మనం బతుకుతున్నాం. రూపాయి ఖర్చు పెట్టకుండా మనకి ఇటువంటి మహాత్ముల ద్వారా వచ్చినటువంటి వరం. ఇది వరంగా మీరు ఏమాత్రం భావింపగలిగినా, నా మాటల వల్ల మీకు ఏమాత్రం విశ్వాసం అటువంటిది కలిగినా, మీ జీవితాల్లో దుఃఖాన్ని కూడా సుఖంగా భావించగలిగిన స్థితికి ఒక పెట్టు ఎదగలిగినా నేను ధన్యుడిని. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. పద్మశ్రీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, వారు రాజ్యసభ మాజీ సభ్యులు కూడా. వెలిపాటి వారి ప్రసంగం నిజంగా ఇంట్రెస్టింగ్. వారు మొదలుపడి మన సింహాద్రిని చిత్తశివతో కూడా వదిలిపెట్టకుండా పట్టుకుంటే వదిలిపెట్టే వయసు కాదని నిరూపిస్తూ అనర్గళంగా మాట్లాడి మా తెలుగు భాష బంధం ఉందా, మన తెలుగు భాషలో ఇన్ని మధులు కూడా ఉన్నాయా అని చెప్పి మనందరికీ గంటపాటు అందరినీ సమ్మోహితం చేసి ఏర్పడిన స్వరాలు కావ్య పరిచయం చేసినటువంటి పెద్దలు మీరు వారు సాక్షాత్తు గొప్ప సోదరులు కూడా లోకితులు మా శర్మ గారికి, మీ అందరికీ ఆసక్తినటువంటి సోదరులందరికీ ఈ సభను ఇంతగా విజయవంతం చేసినటువంటి మీ అందరికీ నాకు నమస్కారం తెలియజేస్తున్నాను. చెప్పేవాడు ఉంటేనే వినేవాడిలో కూడా ఒప్పుబాటు తయారవుతారు. నిజంగా గడిపాటి వల్ల పద్యాలు ఇంత అర్థం ఉంటారు. ఏదో చదివేస్తాం, మీకు తెలియజేస్తాం కాకుండా మనసు చూస్తే ఇంత అర్థం ఉంటారు. ఆయన చెప్తుంటే ప్రతి పద్యం మనం నాగస్వరం ముందు తరుణం పేరు అనుభవం వ్యక్తులే ఉన్నాం, కూడుకునే ఉన్నాం, దాన్ని అనుభవిస్తూనే ఉన్నాం. మనమే చదువుకోవాలంటే కఠిన పాఠాలు ఉంటాయి. వాళ్ళంతా పట్టాలు కాకపోయినా దాంట్లో ఏదో గీత ఉంది, అందుకని పట్టుబట్టి బట్టి బట్టి మధ్యాహ్నం మనం నోట పెట్టుకుంటాం. నేను వాళ్ళు వివరించి చూస్తుంటే ఇంత అర్థాలు ఉన్నాయా ఆ ఆరాధన విషయంలో చెప్పిన తర్వాత నేను పద్యం జరిగేసే నాకైతే చూసారా అలవకపోతే మధ్యాహ్నం చదివిస్తూ వెళ్ళాను. అంతే చెప్పేవాడు కదా, చెప్పేవాడు ఉంటే వినడం కోసం, తెలుసుకోవడం కోసం మనం ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. గొప్ప ప్రముఖులు సోదరులు మీ అందరికీ తెలిసి ఆయన దౌర్మిత్రుడు, మీ అందరికీ తెలియకుండా చాలా మంది తెలియక నేను చాలా దగ్గర ఉంటుంది. గొప్ప
మా ఊరు ధర్మవరం కొప్పరం కొంచెం పులివేలు 2-3 మైళ్ళు తేడా ఉంటాయి. మేమందరం కుటుంబ వాళ్ళు, కుటుంబీకులు. మా తాతలు కొప్పరు వీరంతా సహపాఠం. మా కట్టూరు చెప్పుకునేవాళ్ళు కొప్పరపు బంధువులు చెప్పారని నేను పుట్టేసరికి వారు కీర్తి చేసి మాత్రమే ఉండడం వల్ల వారి మధ్యాహ్నం లక్ష్యంగా లేకపోవడం వల్ల వాటి గురించి పెద్దగా చదివే అవకాశం కలగలేదు. ఆ రోజు నిజంగా మళ్ళీ మాసం గారు పూలుకుని వారి మధ్యాహ్నం మధ్య అర్థం వేసి అందరికీ అందుబాటులో చేసిన తర్వాతనే కొప్పడం పౌరు యొక్క వైశిష్యం మా పౌరుల కనీసం మళ్ళీ అప్పుడున్న మంచి చదువుకోవడానికి చదివి అర్థం తెలుసుకుని ఆనందించడానికి అవకాశం కలిగిస్తున్నటువంటి నేను మాసంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు జరుపుతున్నటువంటి మంటల పోరాటం ప్రధానంగా మీరు జరుపుతున్నారు. పెద్దలు లక్ష్మీప్రసాద్ గారు మీకు అడిగారు ఇచ్చారు, చెప్తూ ఉన్నారు. అటువంటి వారి సహకారంతో మీరు ఇప్పటికే గత 5 సంవత్సరాలనే అక్కడికి ఖ్యాతించారు. ముందు కూడా పెద్దలందరూ సహకారం తీసుకుంటే తప్పకుండా ఏదైనా కూడా అందరూ సహకారంతోనే ముందుకు పోతున్నాం. ఒక్కడొక్క ఏం చేయాల్సిన కష్టం ఎంత గొప్పవారైనా వారి గురించి మనం ప్రచారం చేయాలని సంకల్పం అనుకున్నా అందరూ సహకారం కావాలి. మీరు చేస్తున్న పద్ధతి బాగుంది, అందరూ సహకారం మీరు తీసుకుంటాం. ఇదే విధంగా కొనసాగించండి. పోతే కొప్పటి ద్వారా సాహిత్యం ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల దీని గ్రంథాలయ సంస్థల ద్వారా మనం అన్ని గ్రంథాలయాల్లోకి ఈ గ్రంథాలని మనం అందించడం ద్వారా ఎంతో ప్రేమికులతో మనం కూడా దాన్ని కూడా హైదరాబాద్ ప్రసాద్ గారితో కలిసి దీని గ్రంథాలయ సంస్థ మాట్లాడి చేయడంతో మాట్లాడి దీన్ని బహుళ ప్రాంతంలో తీసుకోవడం కోసం బాగా ప్రయత్నం కూడా మేము చేస్తామని ప్రభావం ఎంత సీరియస్గా నిర్మించే ప్రభుత్వంలో ఎంత ఆశయాసం ఉందనే విషయాన్ని నిజంగా ఆ కోణాన్ని వాళ్ళు దర్శించిన తీరు వారి చెప్పిన తీరు అద్భుతంగా నేను ఎందుకు ఆశయాన్ని ఆశ్రయించాను. ఇప్పుడు వారి చెప్పిన ఆశయమైంది. నేను ఇప్పుడు ఈ కథలు కాకుండా చూస్తున్నాను. ఆశయం యొక్క అవసరమైంది. అందరూ కావ్యం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. సమగ్రంగా చెప్పేసి ఆశయం గురించి నవరసాలు మనిషి జీవితంలో నుంచి నవరసాలు ఏ రసం రూపించడానికి నష్టమైంది. ఈ రౌద్రం బీగం రసాలు బాగా అవసరం ఉండేది నా ఉద్దేశం. ఏదో నాటకాలు ప్రదర్శించడం తప్ప కానీ ఒక మనిషి జీవితంలో నుంచి హాస్యరసం రూపిస్తే అది ఎంత భవిష్యంగా ఉంటుంది. నాకు ఈ చదివిన తర్వాత వాళ్ళు చదివి చెప్పిన తర్వాత ఇంకా బాగా నాకు సొంతం రాదు. ఉన్నమాట తెలుగు కాస్త తెలుగు గత 27 సంవత్సరాలుగా హైదరాబాద్ ఉంటున్నాను కాబట్టి ఆ ఊళ్ళో మాట్లాడే భాష ముందు నాకు ఆ భాష చిన్నప్పుడు చదువుకున్నాను కాబట్టి నేను అంతగా ఇష్టపడడం ఇంగ్లీష్ కూడా నాకు వచ్చు. ఈ సంస్కృతం మాత్రం నాకు రాదు. అది గతంలో సంస్కృతం రావాలి. ఈ లోపాన్ని నా కొడుకు కూర్చొని వాడు అమ్మతో నేను నాలో ఉన్నట్టుగా భావించే ఈ లోపాన్ని నా కొడుకు చెప్పాడు. ఎట్లంటే ఒకరోజు నేను సూర్యుడి నుంచి వచ్చేసరికల్లా వాడి పిల్లలు కూర్చోబెట్టుకుని ఏదో చెప్తున్నాడు. నాకు అర్థం కాదు. నేను విన్నా అప్పుడే అప్పుడే సంస్కృతం వెళ్తున్నాను. పిల్లలు వాడు పంపించిన తర్వాత నేను పెట్టి వాడి దగ్గర కూర్చోబెట్టుకుని ఏ నాన్న ఏం వాడగాను తెలియదు. నా తెలియదు నాకు తెలుసు. ఆ మాత్రం తెలుసు. నాకు సంస్కృతం తెలియదు. ఏం చెప్పేవాడు సంస్కృతమా ఏం చెప్పాను కదా కృషితో లాస్ట్ వృక్షం అని చెప్పాను. ఓ అట్లాగా అర్థం ఏమిటన్నా ఆలోచనలు నాన్న కృషితో నాశనం కృషి చేస్తే వచ్చేది లేదు. వృక్షం కరువు కంటారు.
నిజమేనా ఒడి తల్లి వాడు పోతా వచ్చాడు వాడి పాటు మీరు ఆశయం కూడా కావాల్సింది ఆశయం చేసేవాడు కంటే ఆశయం చూసేవాడు ఆసక్తిగా ఉంటారు వాళ్ళకి ఆశయాలు తీసుకునే స్వభావం వాడు ఉండాలి రిసీవింగ్ ఆ రిసీవింగ్ వాళ్ళ దగ్గర ఉంటే కానీ వీడు ఎంత నమ్మించాల్సిన కుదరలేదు నేను చేసేటప్పుడు ఎక్కువగా చిన్నపిల్లలకు ప్రారంభించేవాడిని ఆనందం ప్రపంచం చాలా మంది అందరూ మనందరూ అంటే పెద్దవాళ్ళు ఆనందం ప్రపంచం 1988లో ప్రసాద్ కావడం మొదలైంది 87లో చేశాను అంటే ఇప్పుడు రమాన్ని 17 సంవత్సరాలు దాంట్లో చిన్నపిల్లల కోసం వాళ్ళు ప్రత్యేకంగా కేటాయించేవాళ్ళు ఎపిసోడ్స్ పిల్లలనే వాళ్ళ అమ్మాయిగా వేసి ప్రశ్నలు చెప్పే సమాధానం వీళ్ళు చాలా ఒక్కసారి మనం షాక్స్ నేను మా పెద్దవాళ్ళు వాడడం పెద్ద ప్రయోగశాల నాకు ఏం వాళ్ళు వాడడం ప్రయోగం చేసేవాడు రిజల్ట్ బాగుంటే తీసుకొచ్చి ఉంటాం మా పెద్దవాళ్ళు అడిగారు సరే వీడు అర్థం మరి ఆటలు చదువుతున్నాడు నేను షూటింగ్ చదువుతున్నాను మీకు ఏమొచ్చు చదువుతున్నాను కానీ అనుకున్నాడు వాడే నా దగ్గర వచ్చాడు వచ్చి నాన్న కట్టులు తెలుగువాడా కొడుకులు తెలుగువాడా ఏమిటో ఎక్స్ప్రెస్ సహజంగా కట్టులే తెలుగువాడు చెప్పాడు తెలుగు చదువుతుంది ఎవరు ఎలా చెప్పాడు గ్రామం మరి వాడు నాన్న అనుకోలేదు ఏమన్నాడు చిన్నపిల్లలతో మాట్లాడాలన్నా చేయడం సాధారణ పనులు నేను కానీ మీరు కానీ ఏకాగ్రవారు జరిగిపడేవారు ఇంకా అంటే పేదవారు మేము చదువుకున్నప్పుడేమో ఈ పెద్దవాళ్ళు శిక్షణ పోతే తెలుగు వాచకమే 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా తెలుగు వాచకమే అందులో ప్రభావాలు కూడా అందులో చైత్ర వైశాఖం అందులో ఫిబ్రవరి అందులో అన్నీ ఉంటాయి ఇప్పుడు 6వ తరగతి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ తెలియదు అప్పుడు దాకా అసలు ఇంగ్లీష్ మొహమే తెలుస్తున్నాం హై స్కూల్ స్టడీస్ వరకు ప్రపంచమే తెలియదు అక్కడక్కడక్కడే తెలుసుకుంటాం అనమాట నాకు 6వ తరగతి దాకా ఇంగ్లీష్ జరిగేది తెలుసు ఇవాళ వాళ్ళ రోజులే మారిపోయి పద్ధతులే మారిపోయాయి చదువు మారిపోయింది చదువు విధానం మారిపోయింది వాళ్ళ పిల్లల యొక్క ఐక్యూ మారిపోయింది వాళ్ళ యొక్క గ్రహణ శక్తి మారిపోయింది వాళ్ళు సమాధానం ఇచ్చినప్పుడు సామాన్యమైన విషయం కాదు వాళ్ళు సరే నాకు లెక్కలు పెద్దల ప్రవేశం లేదు మా అబ్బాయి కంటే నేను వీడిని కొంచెం బాగు చేద్దామని చెప్పని వాళ్ళ స్కూల్కి వెళ్ళి ఆ లెక్కలు మాట్లాడుతుంది కాబట్టి కొంచెం మా వాడికి లెక్కలు శ్రద్ధ తీసుకొని చెప్పడానికి నారాయణ వాడు లెక్కలు బాగా వీక్గా ఉంటాడు అంటే సుబ్రహ్మణ్యం గారు వెళ్ళి కంగారు పడుతుంది మాట్లాడి అయిపోయింది మా నాన్న కూడా నాకు కొంచెం నచ్చడం పెట్టాలి బాధపడేవాడు అది ఆయన మళ్ళీ తీసుకొచ్చి నాకు ఆయన నాకు వారం టైం ఇచ్చాడు మేము వారం తర్వాత మళ్ళీ రండి సుబ్రహ్మణ్యం గారు మీకు ఎందుకు మీ వాటి లెక్కలో వాడు చేస్తాను సరే సంతోషం తండ్రిగా గుర్తుపోయింది వారం తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేశాను అవుతుంది సుబ్రహ్మణ్యం గారు రండి సరాసరి క్లాసులో రండి అయితే మీ వాటి కనపడదు మా దగ్గర 4th బ్లాక్ బోర్డ్ మీరు దక్కునండి వాటి కలిసి చేస్తాం చూడండి చేస్తాం నేను అంటే 3 రోజులు పడ్డాను బ్లాక్ బోర్డ్ కలిగాను వాడిని తెలుసుకున్నా వాడు లీవ్ పెట్టాను బ్రహ్మదేశ ఇప్పుడు నేను లెక్క అడుగుతున్నాను నువ్వు సమాధానం చెప్పాను అడగండి సార్ లిస్టు వాడితే అడగండి ఎక్కువ మాట్లాడుతున్నాడు అడిగిన సమాధానం చెప్పు ముందు నెలకు 50 రూపాయలు ఇచ్చే పద్ధతి మీద మీ నాన్న నా దగ్గర 1000 రూపాయలు తీసుకున్నాడు 6 నెలలు గడిచిపోయింది ఇప్పుడు మీ నాన్న నాకు ఎంత బాకీ 1000 రూపాయలు అంటే బాబా కుదరకుండా మీరు నెలకు 50 రూపాయలు తీర్చే పద్ధతి మీద మీ నాన్న నా దగ్గర 1000 రూపాయలు తీసుకున్నాడు 6 నెలలు గడిచిపోయింది ఇప్పుడు మీ
వీడియో ఒకసారి పోస్ట్ ఆఫీస్ వెళ్ళి వీటికి అది పోస్ట్ ఆఫీస్ వెళ్ళి పోస్ట్ ఆఫీస్ వెళ్ళి సార్ 150 కవర్లు, 90 ఇంగ్లాండ్ లెటర్స్, ఒక 330 రెవెన్యూ స్టాంపులు, ఒక 25 రిప్లై కార్డులు మొత్తం కూడి చేసి 330 రూపాయలు చూపిస్తాను. నాకెందుకంటే ఇవన్నీ మా స్కూల్ అడిగేది లెక్క. సబ్జెక్ట్ కూడా ఎంత సబ్జెక్ట్ అంటే భూమి మీద ఒకటి చెప్పాడంటే నిజంగా భూమి చేయమాట అంత ఒకసారి భూమి పుస్తకం తీసుకోవాలనుకుంటున్నాను. తుమ్ము విషయంలో నిజంగా అన్ని విధాలు చెప్పారు కానీ తుమ్మితే వాడు వచ్చి తుమ్మాడు అశుభమైనప్పుడు కూడా అశుభాన్ని చెప్పేది కూడా థ్యాంక్స్ చెప్పాలి. సమయాన్ని తుమ్మినాడు కాపాడాలని చెప్పాలి. దానికి బదులుగా మనం మీరు గుర్తుపడగలుగుతాం. మా అమ్మ మరి తుమ్మితే మాత్రం తుమ్ముకుంటారు అప్పుడు అవసరం వాడు దొడ్లో పెట్టి మనకు అశుభం ఎవరు చెప్తారు. వెళుతుంటాము రిక్షా సైకిల్ కుదురుతుంది. ఈ సైకిల్ ఒక తుమ్మడం కనిపించి ఒక క్షణం కూర్చున్నాం. దానికి మంచి దగ్గర మళ్ళీ పెట్టారు. ఆ రిక్షా ప్రమాణం తప్పు తుమ్మిన వాడు మనం మెచ్చుకోకపోయినా చెప్తుంటాం. మనం సాంప్రదాయంగా వచ్చేది తుమ్ము మీద అంత హాస్యయుతమైన పద్ధతి చెప్పారంటే హాస్యానికి అదేది జపకరణం దానికి దేనికి చేరడానికి హాస్యం అనేది నేను చేసినటువంటి అప్పుడు ఆటో ప్రమోషన్లోనే 3 పిల్లలు కూర్చొని చదువుకుంటున్నారు. తండ్రి నేనే ఆ తండ్రి క్యారెక్టర్. నేను పక్కన కూర్చొని పేపర్ చదువుకుంటున్నాను. నా భార్య ఏమో ఆ పక్కన కూర్చొని పట్టలు ఉంటుంది గోరి పంపు దగ్గర. పిల్లలు చదువుకుంటున్నారు అన్నమాట. ఏమని అశోకుడు కడియం చేసినాం, అశోకుడు కడియం చేసినాం అని చదువుకుంటున్నారు. వీళ్ళలో ఒక అనుమానం వచ్చారు. అరే అసలు యుద్ధాలు నాన్న అడుగుతారు నన్ను అడుగుతారు నాన్న యుద్ధాలకు వస్తాయన్నా చాలా చక్కగా ఇట్లా సందేహం వచ్చినప్పుడు అడిగి తీర్చుకోవాలి. అప్పుడే మీరు మంచివాడు అవుతారు. యుద్ధాలకు వస్తాయంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీ అమ్మే ఉన్నందుకు నాకు చెప్పకుండా చేరుకుంటున్నందుకు ఆయన ఉద్యోగ పక్క మనిషి ఏంటండి నేను చెప్పకుండా నేను ఎవరు చేరుకున్నానా సందేహం ఉదాహరణ చెప్తున్నానే. అంటే ఉదాహరణ మనం ఏ మాట్లాడితే ఆ మాట చెప్తున్నాను. వాళ్ళకి అర్థం కావడం కోసం యుద్ధాలు చెప్తున్నారు. వాళ్ళకి ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. నీ పక్కన పట్టడుతూ ఉన్నాడు. ఏమిటంటే ఎగ్జాంపుల్ మీరు చెప్పేది మీరు చెప్పకుండా నేను మీ జీవుడు చేసి చేరుకోవడం మాట్లాడుతున్నానండి. అప్పుడు ఎప్పుడో పెళ్లి చేతులు కూడా కట్టుకున్నాను. ఒంటి మీద వివరణ చేతులు వాడుతున్నారండి. ఎందుకంటే నేను నిజంగా ఉదాహరణ ఏ ఉదాహరణ మీకు వాడు అర్థం ఉండాలి. ఏమిటి వాడండి చెప్తున్నాము ఇద్దరికి పెద్ద యుద్ధం. ఈ అడిగి క్వశ్చన్ అడిగాడు కుర్రాడు. వాడు ఫ్లేమ్లోకి వచ్చి నాన్న రావాలి యుద్ధాలు అయిపోయిన తర్వాత ఇంకా అదే 6 నెలలు ఏదైనా ఉద్యోగం కూడా చూసుకోవాలి. తప్పదు 6 నెలల ఒకసారి నేను బయట రావాల్సినప్పుడు కాలం చూస్తున్నాను. ఇంటి ఓవర్ వచ్చి దర్శనం తాళం చూస్తే రాజేశ్వరి తాళం ఆయన వేస్తున్నాడు. అదే సార్ తాళం వేసుకున్నారు వేస్తానండి ఎందుకు వేసుకున్నాను మీరు తాళం వేసుకున్నారు మీరు చెప్తాను. నాకు అర్థమైంది సార్. అద్దె తాళం వేసుకుంటున్నారు. నాకు ఒక వారం టైం ఇవ్వండి. నేను ఏదో చిన్న ఉద్యోగం చూసుకొని 4 రాళ్ళు సంపాదించి మీకు ఇస్తాను. మీ అద్దె మీరు చూస్తారంటే బాబు నీ వల్ల కాదు 6 నెలలుగా చూస్తున్నాను. ఇక నీ వల్ల కాదు నా అద్దె కట్టలేదు కాబట్టి మీకు ఒక అవకాశం వస్తాను. సరే నిల్చోవాలంటే నాకు ఉద్యోగం కాబట్టి వాళ్ళ బాధలను అర్థం చేసుకోవాలి కాబట్టి నేను ఈ బాధ అర్థం చేసుకొని పెద్ద మనసు తెచ్చుకొని నువ్వు నాకు ఇవ్వాల్సిన అద్దెలు సార్ నేను మర్చిపోతానయా వెంటనే నేనున్నాను. ఎంత మంచివారు సార్ దయాగా హృదయాన్ని మీరు మీ హృదయం నవ్వలేదు. అంత దయాగా హృదయాన్ని మీరు సమాజం మీరు మర్చిపోతే ఆ మిగతా చదువు మీరు మర్చిపోతారండి. నేను కావాలి అనే పొరపడి
మనకు ఉన్న ఆ ప్రపంచంలో హాస్యానికి అవకాశం అసలు లేకపోయినప్పుడు కూడా ఈవెంట్ సిచ్యువేషన్ ఉండాలి. అట్లాగే ఉన్నదాంట్లోనే హాస్యానికి కూడా సముచిత స్థానం కల్పించి ఈ దైవ సంకల్పం గురించి మళ్ళీ గట్టిపాటి మీద కంప్లైంట్ చెప్పారు. ఏ దైవ సంకల్పం వల్ల సింహాద్రికి కూడా వైజాగ్ చేరుకోగలిగారు. నిజంగా నాకు కూడా దైవ సంకల్పం కాకపోతే ఎప్పటి మాకు మద్దతు ఉంది, తాపలు అవుతారు. ఇవన్నీ మా ప్రజలు విన్నాం తప్ప ఇవాళ ఆచరణగా నన్ను ఈ కావ్యాన్ని నా చేత ఆవిష్కరించారు.